వాట్ ఇస్ దిస్ మెల్లగా ఇస్తాడు కోరికి కిస్. మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిష్ గా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? మలి మలి ముద్ద పెడితే నా మనసంతా తీయని పూల చింత. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెము కట్పిసుట్ ఓ ఓ ఓ దేవుడా ఇట్లా తిరిగి కట్పిసుట్ ఓ మతలబ్ సో గైస్ వెల్కమ్ టు విఐపి మనీ ఛానల్. అయితే ఇవాళ ప్రాంక్ ఏంటంటే రివెంజ్ తీసుకుంటున్నాను నేను. నా రివెంజ్ అన్నమాట, చింటూ ద ఫైటర్ మీద రివెంజ్. సో ఈ ఐస్ గార్డెన్ ఉంది కదా, వానికి యాక్చువల్గా జ్వరం వచ్చింది. సో వాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వండుకున్నాను అనమాట. సో వాని మీద జ్వరం వచ్చిన వాడి మీదనే ఐస్ వాటర్ వేస్తున్నాం అనమాట. చూసిరా ఓ వేసుకోలేదంట ఐసే ఉంది చూడండి టోటల్. యాక్చువల్గా మీకు ఒక ట్రిక్ చెప్తా అనమాట. నేను ఎందుకు ఇంత తెల్లగా ఉన్నా అంటే రోజు మార్నింగ్ లేచి ఐస్ గడ్డతో ఇట్లా ఇట్లా అనుకోవాలన్నమాట. ఇట్లా అనుకుంటే వైట్ వైట్ అవుతాం అనమాట, గ్లో వస్తుంది స్కిన్ లో. నిజంగా అనుకో వస్తుంది రా, నిజంగా వస్తుంది రా. పెద్ద పెద్ద హీరోగాలు హీరోయిన్లు మొత్తం అదే యూజ్ చేస్తారు అనమాట. అవుతుందా? సో గైస్ అయితే మొన్న అన్నది చేతికి అయితే దెబ్బ తాకింది. మిరపకాయ ఆడుతున్నామా, అదే రోజు దెబ్బ తాకింది. సో ఇప్పుడైతే బర్ఫ్లీలు అయినాయి అనమాట అన్ని ఆల్మోస్ట్. ఇంట్లో కొన్ని వాటర్ కలుపుదాం, డైరెక్ట్ వాని మీద పోసేసాం అనమాట. సో ఇంట్లో వాటర్ అయితే చల్లగా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. ఐస్ మొత్తం కరిగినాక డైరెక్ట్ ఐస్ వాటర్ పోసిస్తాం. సో వాడు వాళ్ళ అమ్మమ్మల ఇంటికాడ ఉండు, ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. చక్క వాళ్ళని వాళ్ళ ఇంటికి పోదాం. వాడైతే ఎండకు మంచిగా వండిండు, దొరికిందే చాయిస్ ఇప్పుడు. కమ్ వాడైతే వండుకుండు కదా. సో ఎండకు వండుకుండు, వాడి మీద అయితే డైరెక్ట్ పోయి చూసిద్దాం, మన రియాక్షన్ చూద్దాం ఎట్లా ఉంటుంది. విడిచిపెట్టకు వాణ్ణి. ఏ బాబాయ్ నేను చెప్పిన ఎప్పుడో చెప్పినా నేను, నాకు బాబాయ్ జ్వరం వచ్చే బాబాయ్ ఇగో పెట్టుకోలేదు సరే. ఏ జరుగు బాబాయ్ ఏం చూస్తావు? ఏమైందిరా? ఇగో ఎర్ర రివెంజ్ అంటారు దీన్ని, రివెంజ్. జ్వరం వచ్చి ఇగో ఎండకు వండుకున్న విటమిన్ డి కోసం. నాకు ఎప్పుడైనా ఉంటది రా రివెంజ్. ఏం ఆల్రెడీ మటన్ వేస్తుంది నరాలన్నీ. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఏం చెక్ జరుగు బాబాయ్, నాకు మాట్లాడే దోపిక కూడా లేదు. జ్వరం వచ్చిందని వండుకుంటే మీరు ఏ టైంలో వేయాలి అని చెప్పనే చెప్పిన బాబాయ్. వీడియో కూడా రాను బాబాయ్ అని చెప్ప కూడా చెప్పిన నేను. మీరు అరే అర్జున్ మజాకే చాలు పోయి అయిపోయింది పోసినాం ఏం బాగా పడకి జరుగు. నువ్వు చెప్పరా చేతి మంటలు వేస్తుంది. మళ్ళీ నిన్న నువ్వు వీడియో కోసం పిలిచిన చెప్పాలి కదరా. బాధపడుతుంది నీకు తెలుసలేదురా. నాకు సలివేడుతూ
సంపురా అన్నట్టు ఓకే. ఇది ఇగో జ్వరం వచ్చింది మొన్ననే 12 గ్లూకోజ్ ఎక్కినాయి. 12 గ్లూకోజ్ ముడ్డ ఊడిపోతావు 12 ముడ్డ ఊడిపోతావు. ఏమైనా నీకు 12 ఎక్కినాయి చెప్పు. టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అందుకే మొన్న 3 రోజుల నుంచి వీడియోలు వస్తాడు. మన పొద్దుగల 4 ఎక్కినాయి, సాయంత్రం 4 ఎక్కినాయి. నా సో నేనే ఎక్కించుకోలేదు. చూస్తున్నారా నేనేమంటున్నా? అరే వద్దురా బాబా ఎర్ర చేతి మొత్తం అరే ఎర్ర ఏంద్రా బాయ్ చేతి. ఈ టైంలో రివెంజ్ మీది నీదేమన్నా. ఆ రోజు నేను ఎంత కష్టపడి నేను అరే ఆడే లేక ఫోన్ చేసి అరే రారా ప్రమోషన్ ఉంది ఇట్లా అంటే సరే బాబాయ్ ఇప్పుడు ప్రమోషన్ మాట నీకు 2000 3000 వస్తుండే బాబాయ్. ఇప్పుడు నాకు జ్వరం వస్తే ఒక 10,000 అయితే 10,000 అయితే జ్వరం మాకు తెలుసా? అరే జ్వరం వస్తుంది నీకు తెలుసా? అసలు ఫస్ట్ అప్డేట్ ఇయ్యాలి కదా మాకు ఫోన్ చేసి. అరే అర్జున్ గారు 10 నిమిషాలలో వస్తాడు. మహేష్ అన్న 7 దానా వీడియో తీసుకోమంటే 10 నిమిషాలలో వస్తాడు. నువ్వు వస్తున్నావు బాబాయ్ అంటావుగా, ఇది నిన్న కాదు మొన్న వీడియోకి నిరపకాయ వీడియోలకి ఎంత లేట్ వచ్చింది ఆ రోజు. వస్తున్నా బాబాయ్ అంటాడు. వస్తున్న గ్యాప్ లోనే 3 పనులు చేసుకొని వస్తావు. కంప్లీట్ చేసుకొని వస్తావు. అవి అంత ఓపిక ఉంటే నేను మీ షెడ్ సారీ సౌండ్ ఎక్కువ ఎందుకు బాబాయ్ ఇట్లా సౌండ్ వస్తుంది. నరాలు వెళ్ళినా దొరికినా నరాలు మళ్ళా నలం కొట్టుకుంటలేదు. అవతల సైడ్ ఉంటారా? ఈడ విడకుంటుంది. అరే నేను ఆటో కాదు బాబాయ్. ముగ్గు కాడ అరే అవునా బచ్చగా ఉన్నారా బాయ్. అరే జడుగురు బాబాయ్ మీరు పల్స్ చెక్ చేస్తారు జడుగురు మీరు. అరే కరా అరే అర్జున్ కొట్టు దోపిక కూడా లేదు కొట్టించుకుంటున్నా బాబాయ్. నేను చెప్పినా బాబాయ్ టైం అంటే టైం. అరే బాబాయ్ ఈ టైం కాదు ఈ టైం అంటే నేను ఆ టైంకే ఫోన్ చేస్తాను. వస్తున్నా 5 నిమిషాలు ఆగంటావు నువ్వు మళ్ళీ 3 సార్లు వస్తావు. 3 పనులు చేసుకొని వస్తావు అన్న పన్ను ఉన్నప్పుడు పోయేసి వస్తాం మరి. అదే పని బాబాయ్ నువ్వు 10 నిమిషాలు ఆగు నాకు ఇంకో పని చేసుకొని వస్తావు. నాకు మంటలేస్తుంది ఆల్రెడీ. ఇప్పటికే ఎర్రగా మీరు వచ్చి నీళ్ళు పోసి అది భూమికి తగిలిన చేతి మళ్ళీ ఎడ తగిలింది రా బాయ్. నీకు అట్లా చేస్తే అది అర్థమవుతుంది అర్జున్. నాకు కూడా అయిందిరా. నీకు జ్వరమే వచ్చింది నీకు ఇవి పడ్డది ఇట్లా కట్టు కట్టిస్తు ఓ ఓ ఓ దేవుడా ఇట్లా 108 వచ్చిన 120 ఉంది కానీ 120 నేను నార్మల్ గానే ఉన్నా బాబాయ్. ఇప్పుడు పండుకున్నా. మీరు ఏవో నీకు పోసినట్టు కూడా ఎక్స్పెక్ట్ అసలు వాటర్ పోసారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు పోసి కూడా ఏది పోసి 5 నీళ్ళు పోసి. ఇప్పుడు నేను ఇప్పటికే సలి వెళ్తూనే ఉన్నా. ఇగో ఇప్పటికీ మస్తు అనుకుంటున్నా. అరే సంపూర్ణ ఏంది బాబాయ్ ఇది జ్వరం వచ్చినా. అరే అప్పటి నుంచి జ్వరం రాని గిరం నువ్వు ఆపక బాబాయ్. గుట్ట కాదు 12 వస్తా పవర్ బయటికి తీయాలా తీసావా? అరే చెప్పంగా కూడా వాడు ఎందుకంటే తమ్ముడు గ్లూకోజ్ పెట్టాలి అంటే ఆయన గ్లూకోజ్ పెట్టి దాని తెల్ల గ్లూకోజ్ నిన్న కూడా గ్లూకోజ్ పెట్టారు. ఇప్పుడు ఇవాళ ఇంకో 2 ఉంటే అయిపోయాయి పోవాలి ఇప్పుడు. అందుకే తయారై నేను తయారై స్నానం కూడా చేసుకోలేను. తయారై ఆడ వండుకుంటే చలి పెడుతున్నాను ఆడ వండుకుంటే ఇట్లా అయింది. నా ఎంబర్ రోజు తిరుగుతున్నాడు దాకా గాడికి పోతున్నా నా చేతి గురించి. ఒక్కసారి అన్న ఒకసారి చెప్పాలి ఏమో బాబాయ్. మేము అందరం ఉన్నాం కదా. చూపెడతాం కదా ఆవరా.
ఇదా బాబాయ్ మీరు ఉన్నది తెలియక రారే తెలియదు గారు అమ్మ కూడా జ్వరం వచ్చిందని సరే చింటూ ఏ బాబాయ్ ఊక బాబాయ్ ఏం పట్టరా నెక్స్ట్ నా బిజులు నేను దాకుండా నేను పోతున్నా ఏడో ఒక్కొక్క అది పిచ్చి అరాయింకి ఇంత చిన్నదానికి సరే కావాలి పోరా రారా బాబు నువ్వు ఎంతసేపు పోతావు ఏం తెచ్చిండు సరే ఏదో ఒకటి చూస్తారా బాబు మంచి టైం కానీ టైం లేదు కూడా అయ్యింది అయిపోయిందిరా నేను దాకుండా పోతా అప్పుడు ఏ నాకు అసలు మీ దావకాలు అవసరం వద్దు బాబాయ్ రాను ఏ బాబాయ్ వీడియోలో అదే ఇంత మ్యాటర్ ఎందుకు రావాలా ఏంది మనకు మంచిగా రీచ్ వస్తుంది అన్ని వస్తున్నాయి ఎందుకు నువ్వు గింత వీడియోలో కానీ దానికంటే ఏం నువ్వు ఇంత సలు పెడుతుంది అసలు నేను వండుకున్నాను మీరు వచ్చి నీళ్ళు పోసారు సరే మీరు వచ్చి నీళ్ళు పోసారు సరే ఇదేం కర్మరా దేవుడా పోసిరేమో పోసిరు బాబాయ్ సరే పోసి రిస్క్ పెట్టేసి ఇక మీకు నా పొద్దు బాబాయ్ ఇక మీరు మీ ముగ్గురు ఎవరో నేనెవరో నాకు దాకింది అట్లా అంటారా మరి ఎవరిని బాబాయ్ సరే ఒక ఇగో ఈడ దాకింది నువ్వు అక్కడ ఇక్కడ తిరగడానికి వస్తుంది నాకు జ్వరం వచ్చింది లేచి అంత ఓపిక కూడా లేదు తెలుసా ఇప్పుడు అది కూడా ఏం యాక్టింగ్ లేదు బాబాయ్ నీకు రిసిప్ట్ చూపిస్తా బాబాయ్ అంటుంటే ఇప్పుడు సరే సారీ తప్పైంది వీడియో చేసినాం రేపు బరాబర్ 2 గంటలకు మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నాం రేపు అప్పుడు రేపు తగ్గుతుందా జ్వరం తగ్గిపోతుందా రేపు ఏమో ఇప్పుడు 12 పడ్డాయి రేపు 20 పడతాయి ఇక అర్జున్ నవ్వుపి అక్కడ బాబు నాకు సీరియస్ మ్యాటర్ ఇది వద్దు బాబాయ్ అసలు రాను బాబాయ్ నేను వీడియోలకి రాను మీ ముగ్గురు ఎవరు నేను మీ ముగ్గురు నెంబర్ బ్లాక్ చేస్తాను చూడు సాయంత్రం 6 గంటల మీ నెంబర్ మీరు చేసి నాకు కలవకుండా చేస్తా చూస్తారా ఏదైతే బాబాయ్ అవసరం లేదు అసలు నేను ఎంత బాధపడుతున్నా మనం అనుకున్నాం అందుకే ఒకటి నేను ఒకటి తెలిసిపోయింది నాకు ముగ్గురు ఒకటి కాదురా నేను అరే ఇప్పుడు అన్న ఉన్నాడు అన్న కోసం తిరిగిన నువ్వు అరే ఇట్లా అయింది రారా బండి నడప నీకు వస్తలేదు అంటే పోయినా మరి నువ్వు కూడా బాబాయ్ మరి ఇట్లా అయింది మన్న వచ్చి వాళ్ళకపోయినా నన్ను ఇక ఇప్పుడు బాబాయ్ మీరు నేను రాకుండా మీరు వీడియోలు తీస్తారు అన్నట్టు మేము వీడియో పెట్టాక ఏమైంది అని అడుగుతారు అన్నట్టు ఏమో బాబాయ్ అంత జర్ర ఎండ కొడుతుంది రా బాబు నువ్వు జరుగు నేనైతే ఎక్కుతున్నా బాబాయ్ ఇంకా వస్తే మీకు నాకు మస్తు అదైపోయింది మీరు ఎవరు నేను ఎవరు సాయంత్రం కల్లా మీ నెంబర్ బ్లాక్ లేకుంటే అడుగున్నాను అంతేనా నా పేరు చింటే కాదు మీరు సాయంత్రం కల్లా మీ నెంబర్ బ్లాక్ లేకుంటే ఇక చూసుకో మరి మీరెవరో నేను ఎవరో వీడియోలో నేను ఏ వీడియో ఆపురా బాబు వీడియో ఆపు ఏం అవసరం లేదు ప్రాంక్ చేసినాం ఏం ప్రాంక్ బాబాయ్ ప్రాంక్ చేస్తామని చెప్పినాం కదా మీ ప్రాంకులు వద్దు మీరు వద్దు అసలు అవసరం లేదు నాకు కాదురా నన్ను ఇట్లా బుర్రలు ఇట్లా వండబెట్టి ఇట్లా అన్నప్పుడు నువ్వు మంచిగా ఉంటే ఓకే నేను ఆ రోజు నాకు కూడా జ్వరం వచ్చింది అరే అంటే అందరం కలిసి చేసినాం ఇట్లా అన్నావుగా ముద్దేవిట్టు ముచ్చటైన ముద్దేవిట్టు నీదేం చిన్న ముద్ర గ్లూకోజ్ ఎక్కించుకొని వచ్చిన బాబాయ్ ఆల్రెడీ మళ్ళీ పోవాలని అన్నావు కదా నువ్వు ఏం రా చింటూ అరే చింటూ ఇంద్రా నీ ఒక డైరీ నువ్వు మేము మాకేం ముద్దురా చింటూ డైరీ మీద చెప్తున్నా మేము పంపుకుంటాం రా అరే తమ్ముడు సన్నారా ఏం డైరీ నేను జ్ఞాపక శక్తి కూడా తక్కువ అయిపోయింది కళ్ళు పడిపోయావు అరే పేషెంట్ కదరా నువ్వు గ్లూకోజ్ లేపురా అరే బాబాయ్ మీరు కేరింగ్ తీసుకున్నట్లేదు బాబాయ్ మీరు ఇంకా జ్వరం వచ్చి స్టార్ట్ చేస్తారు తెలుసా నిజంగా కింద పంటలు చల్ల ఉన్నప్పుడు చల్లి అంతా సతుకుంటది ఇది కేరింగ్ ఇది అరే అరే నీ అమ్మ అరే అవులా నీ అమ్మ
చలి తక్కువైతుంది తమ్మి. లేవనీరు బాబాయ్ తడిపట్టు ఉంచుకోరా. ఇప్పుడు లేసారు చూడు లేసారు చూడు ఏంటంటే నా లోపలికి బయటకు వచ్చినట్లు నేను అరే హరిపోతారా రేఖలు లేచిండు అయిపోయిందా పని? అరే నిజంగా మీరు కేర్ పుసుకు మళ్ళా లేచి ఉరుకులాడతావు ఇట్లా నువ్వు కోడి పందెం కూడా ఉరుకులాడతావు చూడు అట్లా ఉరుకులాడతావు. పెద్ద జాతివి పెట్టలేక మా ఎట్లా తిరుగుతావు ఇప్పుడు తిరగలేక తిరుగుతావు ఇది ఎందుకు నవ్వు వస్తుందిరా నీకు? ఇట్లా పెట్టు. వా గాంధీ తాత కళ్ళదాలు ఒకటి పెడితే గాంధీ తాత డైలాగ్ కొట్టు కొట్రా. మంచి వాళ్ళనే దాటొచ్చు అరే మంచి వాళ్ళనే దాటొచ్చాను ఏ వద్దురా, అరే వద్దురా బాబు, మీకు నాకు వద్దు, అసలు వద్దే వద్దు. నేను వీడియోలోకి